Hello everybody. First of all, thank you for visiting my channel. ఈ రోజు ఏంటంటే మనం జోగినాయుడు బుక్ నుంచి జోగినాయుడు సార్ బుక్ నుంచి మనం శాతవాహనులు టాపిక్ కవర్ చేస్తున్నాము. ఆల్రెడీ 18 పార్ట్స్ నేను పోస్ట్ చేశాను. అందులో 16 పార్ట్స్ వచ్చేసి నేను షార్ట్స్ రూపంలో పోస్ట్ చేశాను. తర్వాత 17th పార్ట్ నుంచి నేను వీడియోస్ రూపంలో పోస్ట్ చేస్తున్నాను. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ముందైతే షార్ట్స్ చూసేసి తర్వాత ఈ వీడియోస్ని ఫాలో అవ్వండి. ఓకే, అయితే 18 పార్ట్స్లో మనము శాసనాల వరకు కవర్ చేసాము. ఇప్పుడు 19th పార్ట్ అనమాట. 19th పార్ట్లో సాహిత్య ఆధారాలు అంటే లిటరరీ సోర్సెస్ కోసం, అంటే శాతవాహనులకు సంబంధించిన లిటరరీ సోర్సెస్ ఈ వీడియోలో అయితే మనం చూస్తున్నాము. ఓకే, సో లిటరరీ సోర్సెస్లో ఫస్ట్ వచ్చేసి స్వదేశీ సాహిత్యం, తర్వాత వచ్చేసి మనము విదేశీ సాహిత్యం చూస్తాం. ఓకే, స్వదేశీ సాహిత్యంలో ఫస్ట్ ఇంపార్టెంట్ సాహిత్యం ఏంటంటే, అంతకన్నా ముందు ఫ్యూ జనరల్ పాయింట్స్ మనం చూద్దాము. ఈ స్వదేశీ సాహిత్యంలో బోత్ ప్రాకృత లాంగ్వేజ్ అలానే సాంస్క్రిట్ లాంగ్వేజ్ యూజ్ చేశారు. శాతవాహనుల కాలంలో వాళ్ళ రాజభాష ఏంటి అంటే ప్రాకృత అన్నమాట. ఓకే, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫస్ట్ లిటరరీ సోర్స్ అంటే స్వదేశీ సాహిత్యంలో ఫస్ట్ లిటరరీ సోర్స్ వచ్చేసి బృహత్ కథ. సో బృహత్ కథ రచించింది ఎవరు అంటే గుణార్జయుడు. ఓకే, గుణార్జయుడు రచించారు. అలానే అతను యూజ్ చేసిన భాష వచ్చేసి పైశాచిక ప్రాకృతం. ఓకే, ఇతను ఒక ఆస్థాన కవి అన్నమాట. గుణాధ్యాయుడు ఎవరు ఆస్థాన కవి అంటే కుంతల శాతకర్ణి యొక్క ఆస్థాన కవి. ఓకే, బృహత్ కథలో టోటల్గా మనకి 7000 శ్లోకాలు అలానే 7 కథలు ఉన్నాయి. ఇది ఎటువంటి అంటే రిలేటెడ్ టు లైక్ పంచతంత్ర కథల్లాగా ఉంటాయి అన్నమాట. ఈ బృహత్ కథ కూడాను మనకి ఏంటంటే మనకు నీతి కథలు ఉంటాయి ఇందులో. ఓకే, గంగా వంశీయుడైన దుర్వినుతుడు దీనిని సంస్కృతంలోకి అనువాదం చేశారు. అంటే బృహత్ కథ ఏదైతే ఉందో ప్రాకృతిలో దాన్ని మళ్ళీ సంస్కృతంలో అనువాదించుకున్నారు గంగా వంశీయుడైన దుర్వినుతుడు. ఓకే, అయితే ఈ బృహత్ కథను ఆధారంగా చేసుకొని కొన్ని రచనలు అయితే వచ్చాయి, అంటే కొన్ని గ్రంథాలు అయితే వచ్చాయి. అందులో 3 అయితే ఇంపార్టెంట్ అనమాట. ఒకటి వచ్చేసి బృహత్ కథ మంజీరా, ఇది వచ్చేసి క్షేమేంద్రుడు రచించాడు. ఇంకోటి వచ్చేసి కథా సరిత్సాగరం, ఇది వచ్చేసి ఎవరు రచించారంటే సోమదేవ సూరి. ఓకే, నెక్స్ట్ బుద్ధ కథ శ్లోక సంగ్రహం, ఇది ఎవరు రచించారంటే బుద్ధస్వామి రచించారు. సో నెక్స్ట్ వీడియోలో మనం స్వదేశీ సాహిత్యాలు చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఇది మనది కొత్తగా స్టార్ట్ చేసాము. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో డూ ఎంకరేజ్.